హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. మనమైతే గోవాలోని ఇంకో ఫోర్ట్కి వచ్చేసినాం. దీని పేరు వచ్చేసి రీస్ మాగోస్ ఫోర్ట్. ఇది కూడా పోర్చుగీస్లు ఆ కాలంలో కట్టిందే. దీన్ని జైలుగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో చూద్దాము, పైకి వెళ్ళేసి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటనేది. లెట్స్ గో. వచ్చు పైకి వెళ్ళడానికి అయితే దారి ఇలా ఉంది. మొత్తం కాలినడకనే వెళ్ళాలి. ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇదైతే రైస్ మ్యాగోస్ ఫోర్ట్. ఇది పక్కనే వచ్చేసి సముద్రం. చూడండి అలలు ఎలా ఉన్నాయి. వాతావరణం ఇక్కడ చూసుకుంటే చాలా బెటర్, అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడొచ్చు. సో పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. రైస్ మ్యాగోస్ అంటే అర్థం వచ్చేసి ముగ్గురు జ్ఞానులు అని అర్థం అంట పోర్చుగీస్లో. సో చూడొచ్చు పైన ఎంత బాగుందో. దీన్ని 1551లో కట్టారు. 1551 అంటే చూడండి ఇప్పుడు 2026. పైన మెయింటెనెన్స్ మాత్రం బాగుంది. సో దీన్ని మెయిన్గా వచ్చేసి జైలు లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. మా తమ్ముడు తీస్తుండు. జైలు, పాత జైలు అనమాట. ఇప్పుడు వీడిని లోపలేసి బంధిస్తున్నాను నేను. సో చూసుకోవచ్చు చిన్న గదులు ఇలా ఉన్నాయి. ఈ గదులలో వీటిని అయితే జైలుగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. అయితే మనం పైకి వెళ్ళేసి చూద్దాము ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది మనకి. పైన చూడండి ఫిరంగులు, పాతకాలం నాటి ఫిరంగులు. ఓహో చూడండి, సాఫ్ట్ ల్యాండింగ్. ఓకే ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి వీటిని ఎలా అయితే యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు. చూడొచ్చు లోపల ఎలా ఉందనేది. ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. పర్ఫెక్ట్ ఉంది. పూర్వం రాజులు ఇలా ఎక్కువ ఎత్తులోనే ఉండి ఎవరైనా వస్తున్నారా లేదా అని గమనించి అటాక్. ఇది సంగతి. చాలా పెద్దది. ఈ కోటనైతే మొదటగా ఆదిల్ షా, బీజాపూర్ సుల్తాన్ ఒక చిన్న రక్షణ కవచంగా అయితే దీన్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఎలా ఉండేనో. చాలా పురాతన కట్టడాలు ఇవి. ఇక్కడైతే నో ఎంట్రీ అని పెట్టారు, ఎందుకంటే ఇది నాకు తెలిసి కూలే అవకాశం అయితే ఉంటుంది. ఓ నో ఎంట్రీ, ఇటైతే వెళ్ళడానికి ఛాన్స్ లేదు. చూడొచ్చు ఇక్కడ వ్యూ అయితే మామూలుగా లేదు. మొత్తం సముద్రం కనిపిస్తుంది అక్కడ. చూసారా చాలా పెద్ద పడవ ఒకటి వెళ్తుంది. కార్గో షిప్ అనుకుంటా, చాలా పెద్దది. సో ఇది ఈ కోటలో ప్రత్యేకత ఏంటంటే డెత్ హోల్స్ అని ఉన్నాయి ఈ కోటలో. వాటిని ఎలా యూజ్ చేసేవాళ్ళంటే ఎవరైనా శత్రువులు తెలియకుండా లోపలికి చొరబడితే వాళ్ళ మీద ఆ డెత్ హోల్స్ నుంచి నూనె పోసి చంపేసేవాళ్ళంట. సో ఇది వినడానికి వెరైటీ ఉంది కదా, కానీ ఇది అప్పుడు అలాగే యూజ్ చేసేటోళ్ళు. అండ్ శత్రువుల నౌకలను క్లియర్గా గుర్తించి వాటిని పేల్చేయడానికి ఫిరంగులు కూడా ఇక్కడ ఉన్నాయి. చూశారు కదా ఇందాక మీరు, ఫిరంగులు చూపిస్తాను ఆగండి. ఈ ఫిరంగులను అప్పుడు యూజ్ చేసేవాళ్ళు శత్రువులను చుట్టూ. శత్రువుల నౌకలు, ఈ సముద్రం ఉంది కదా పక్కనే. సో అక్కడ నుంచి ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళని గమనించి ఈ ఫిరంగులతో లేపేసేవాళ్ళు అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా అప్పటి కట్టడాలని ఇప్పుడు క్లియర్గా కొంచెం దాన్ని రెనోవేషన్ చేసి పెయింట్ వేసి బండలు క్లియర్గా వేసి ఉంచారనమాట. చూసుకోవచ్చు క్లియర్గా కనిపిస్తుంది. జైలు లాగా చాలా రకాలుగా యూజ్ అయితే చేశారు ఈ కట్టడాలను. చాలా పురాతనమైనవి చూసుకోవచ్చు. ఇప్పుడు వీటి
ఇప్పుడు వీటి లోపలికి అయితే వెళ్దాము. ఏమేమో ఫొటోస్ ఉన్నాయి, చూడొచ్చు క్లియర్గా ఏంటనేది తెలుసుకుందాం. ఒక మ్యూజియం లాంటి ఫోటో మ్యూజియం లాంటిది. పెయింటింగ్ చూడొచ్చు, పాత ఫొటోస్ ఇవి అన్నీ. చూడండి ఎంత పాత ఫొటోస్. ఇక్కడ చూడొచ్చు గ్లింప్సెస్ ఆఫ్ సత్యాగ్రహ. సో ఈ ఫోటోలు చూడండి, ఎప్పటి ఫోటోలు క్లియర్గా కనిపిస్తుంది. పురాతన ఫొటోస్, చాలా పాతవి. సో ఇది అండ్ ఇక్కడ చూడొచ్చు ఆపరేషన్ విజయ్ అని క్లియర్గా మెన్షన్ చేసింది. చూడండి, మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో, కానీ అప్పుడు గోవా ఇండియాలో పార్ట్ కాదు. 1961లో ఆపరేషన్ విజయ్ అని స్థాపించి దాని ద్వారా 1961లో గోవాని మనం ఇండియాలో కలుపుకోవడం జరిగింది. అప్పటిదాకా పోర్చుగీస్ వాళ్ళే ఈ గోవాని పరిపాలించారు. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నది ఏంటంటే, ఆఫ్రికన్స్ని సైనికులుగా యూజ్ చేశారు. అది కూడా ఎలా అంటే, వాళ్ళని మభ్యపెట్టి ఇండియా కన్నా గోవా చాలా పెద్దదన్నట్టు చూయించి వాళ్ళని ఇక్కడ తెచ్చుకొని వాళ్ళని సైనికులుగా యూజ్ చేశారనమాట. విన్నికి చాలా విచిత్రంగా ఉంది, కానీ ఫ్యాక్ట్ ఇదే. సో చూసారు కదా, రైస్ మాగోస్ ముగ్గురు జ్ఞానుల కోట. ఇదే దాని యొక్క చరిత్ర, దీన్ని ఎలా యూజ్ చేశారు ఏంటి అనేది. సో తిరిగి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. సీ యూ.